బ్రహ్మముహూర్తం అంటే ఏమిటి? ఆ సమయంలో నిద్రలేస్తే ఏం జరుగుతుంది? చాలామంది ప్రముఖులు తరచుగా చెప్పే మాట తాము బ్రహ్మముహూర్తంలోనే నిద్రలేస్తామని. అలాగే దైవచింతనకు బ్రహ్మముహూర్తాన్ని మించినది లేదనేది తెలిసిందే. మనకు అందుబాటులో ఉన్న 24 గంటల్లో బ్రహ్మముహూర్తానికి ఎందుకంత ప్రాధాన్యం? ఆ సమయంలో నిద్రలేస్తే మంచిదని చెప్పడం వెనుక ఉన్న లాభమేంటో ఇప్పుడు తెలుసుకుందాం. బ్రహ్మముహూర్త సమయం, దీన్నే అమృత కాలమని, బ్రహ్మ సమయమని అంటారు. ఇది బ్రహ్మదేవునికి సంబంధించిన సమయం కాబట్టే ఆ పేరు వచ్చింది. వేకువజామున 3:30, 3:15 నుంచి 5, 5:30 గంటల మధ్యలో ఉన్న కాలానికే బ్రహ్మముహూర్తమని పేరు. పూర్వం మహర్షులు, ఋషులు ఆధ్యాత్మిక ధ్యానం చేసేందుకు ఈ పవిత్రమైన కాలాన్నే ఎంచుకునేవారట. ఒకప్పుడు ఇళ్లల్లో పెద్దవాళ్ళు కూడా సంగీత సాధనకు, చదువుకునేందుకు చిన్నారులను బ్రహ్మముహూర్తంలోనే నిద్రలేపేవారు. సూర్యోదయానికి దాదాపు గంటన్నర లేదా 1:36 ముందుగా వచ్చే ఈ టైంలో నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని ఆ తరువాత అరుణోదయాన్ని చూస్తే ఆరోగ్యానికి ఎంతో మంచిది. సూర్యుడి కన్నా ముందు ప్రత్యక్ష నారాయణుడి రథసారథిగా పిలిచే అరుణుడు ఎర్రని రంగు కిరణాల రూపంలో దర్శనమిస్తాడు. లేలేత సూర్యకిరణాలతో కాసేపు మాత్రమే కనిపించే ఆ సుందరమైన దృశ్యం ఆహ్లాదకరంగా అనిపించడంతో పాటు శరీరానికి విటమిన్ డి కూడా పుష్కలంగా అందిస్తుంది. ఇక బ్రహ్మముహూర్త సమయంలో నిద్రలేవడం వల్ల కలిగే లాభాలను గమనిస్తే ఈ టైంలో చుట్టూ ప్రశాంతంగా ఉంటుంది. ఎలాంటి సౌండ్ వినిపించదు. దానితో దైవారాధన చేసిన, విద్యార్థులు చదువుకున్న, ఏదైనా ఓ పనిని చేపట్టినా ఏకాగ్రతతో పూర్తి చేయవచ్చు. మనసు చేస్తున్న పనిపైనే శరీరం లగ్నమవుతుంది. ఇంద్రియాలు సైతం అప్రమత్తంగా పనిచేస్తాయి. అన్నిటికీ మించి మెదడు పనితీరు చురుగ్గా ఉంటూ మెరుగ్గా పనిచేస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వీటన్నిటి ద్వారా సానుకూల దృక్పథం కూడా పెరుగుతుంది. ఆ ప్రభావం మిగిలిన రోజులపైన పడి క్రమంగా ప్రతికూల ఆలోచనలు దూరమవుతాయని పరిశోధనల్లో తేలింది. అంతేకాదు, ఈ సమయంలో గాలి కూడా స్వచ్ఛంగా ఉంటుంది. ఆ గాలిని పీల్చడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉండటమే కాకుండా ఒత్తిడి సమస్య కూడా అదుపులోకి వస్తుంది. వీటన్నిటి కారణంగా శరీర జీర్ణ వ్యవస్థ, జీవక్రియల పనితీరు మెరుగ్గా ఉంటుంది. ముఖ్యంగా ఏమైనా వ్యాయామాలు, ధ్యానం వంటివి చేయాలనుకునే వారికి, వ్యక్తిగత అభివృద్ధి కోసం ఫోకస్ చేసే వారికి ఇదే సరైన సమయం అని చెబుతారు.